పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ లోపల మనకు వెటర్నరీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఎట్లయితది అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనందరికీ తెలుసు, రీసెంట్గా మనకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావడం అయితే జరిగింది అన్నట్టు. పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సపరేట్గా కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో మనకు ప్రీవియస్గా అనేది అగ్రికల్చరు, హార్టికల్చరు, వెటర్నరీ ఈ 3 కోర్సెస్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసేది. సో ఫ్రమ్ 2026 మనకు వెటర్నరీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సపరేట్గా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటే అగ్రికల్చర్, హార్టికల్చర్ సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సో మోస్ట్లీ ఎట్లయితే ప్రీవియస్గా అయిందో అట్లనే కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించిన కౌన్సిలింగ్ ఎట్లయితుంది, సో ప్రీవియస్గా ఎట్లా అయింది, ఇప్పుడు ఎట్లయితుంది, ఎట్లాంటి చేంజెస్ చేసిరు అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఫర్దర్గా మీకు వెటర్నరీకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ కావాలన్నా, అగ్రికల్చర్కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ కావాలన్నా, హార్టికల్చర్కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ కావాలన్నా అనాలజీ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండుర్రి. మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా మనం వెటర్నరీకి సంబంధించి వీడియోస్ వేసుకున్నాం, అగ్రికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ రిలేటెడ్ చాలా వీడియోస్ వేసుకున్నాం. ఓకేనా. 2025 లోపల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ వేసుకున్నాం. సో అప్పుడు కంబైన్డ్ కౌన్సిలింగ్ అయింది కాబట్టి అట్లా వీడియోస్ వేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకు సపరేట్ కౌన్సిలింగ్ అవుతుంది కాబట్టి సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అనాలజీ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల మీకు దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేది మస్తు హెల్ప్ అవుతాయి. సో when it comes to the counseling process, మనకు యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ 2026 లోపల కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ అయింది. ఓకేనా. అండ్ దాంతోపాటు యూనివర్సిటీ కూడా మనకు చేంజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. సో అగ్రికల్చర్కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. హార్టికల్చర్కి సంబంధించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. వెటర్నరీకి సంబంధించి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి 2025 లోపల కంబైన్డ్ కౌన్సిలింగ్ అయింది. కానీ ఇప్పుడు ఏం చేశారు కదంటే ఈ కౌన్సిలింగ్ వల్ల ఓకేనా. సో పీజేటీఎస్ఏయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఏమవుతుంది కదా అంటే వెటర్నరీ సీట్స్ అనేది తొందరగా ఫిల్ కావడం జరుగుతుంది అన్నట్టు. సో ఫిల్ అయిన తర్వాత కూడా కాలేజ్ స్టార్ట్ కావాలంటే ఈ వెటర్నరీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా వెటర్నరీ లోపల సీట్లు ఫిల్ అయినా కూడా అగ్రికల్చర్ వాళ్ళ సీట్లు ఫిల్ కావడానికి, హార్టికల్చర్ వాళ్ళ సీట్లు ఫిల్ కావడానికి వెయిట్ చేసేయడానికి టైం అనేది బాగా తీసుకుంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు ఆల్మోస్ట్ ఫేజ్ 1 అని చెప్పి, ఫేజ్ 2 అని చెప్పి, ఫేజ్ 3 అని చెప్పి అట్లా మనకు ఒక 3 రకాల ఫేజ్లు ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది పక్కా ఉంటుంది. ఇఫ్ ఇంకా సీట్స్ ఉంటే ఫేజ్ 3 కూడా ఉంటుంది అన్నట్టు. మనకు ఫేజ్ 1 లోపలనే వెటర్నరీ సీట్స్ ఫిల్ అవుతున్నాయి. సో ఫేజ్ 1లో వెటర్నరీ సీట్స్ ఫిల్ అయిన తర్వాత కూడా ఈ హార్టికల్చర్ సీట్స్ కోసము లేకపోతే అగ్రికల్చర్ సీట్స్ కోసము ఈ వెటర్నరీ వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు కాలేజ్ స్టార్ట్ కావడానికి. కాబట్టి 2026 లోపల ఏం చేశారు కదా అంటే మనకు సపరేట్గా ప్రొఫెసర్ మనకు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసుకుంటున్నారు. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది టోటల్గా మనకి ఎట్లుంటుంది కదా అంటే ఆన్లైన్ లోపల చేస్తారంట. ఓకేనా. సో మనకు టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ లోపల ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో టోటల్గా ప్రాసెస్ అంతా ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా ఆన్లైన్ లోపలనే ఉంటుంది అని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది అన్నట్టు. సో ఆన్లైన్ లోపల అంటే ఏముంటుంది మరి అని అంటే అప్లికేషన్. ఓకేనా. సో అప్లికేషన్ అనేది ఆన్లైన్ లోపలనే ఉంటుంది. అప్లికేషన్ తర్వాత డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ కూడా మనం ఆన్లైన్ లోపలనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అప్లికేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది, డాక్యుమెంట్స్ అప్లోడింగ్ ఆన్లైన్ లోపలనే ఉంటుంది. తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటాం. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకు ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఓకేనా. సో అప్లికేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది, డాక్యుమెంట్స్ అప్లోడింగ్ ఆన్లైన్లోనే ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది, సీట్ అలాట్మెంట్. ఓకేనా. సీట్ అలాట్మెంట్ అండ్ దాంతోపాటుగా ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది అని చెప్పి మనకు ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది అన్నట్టు.
ఓకేనా. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఆన్లైన్ లోపలనే చేస్తారు అని చెప్పి మనకు అప్డేట్ రావడం అయితే జరిగింది. సో మనం 2025 లోపల కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసుకుంటే ఎట్లుంటుంది కదా అంటే ఆన్లైన్ లోపల మనం చేసేది ఒకటే, జస్ట్ ఒక అప్లికేషన్ మాత్రమే ఆన్లైన్ లోపల ఉండేది. కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు జస్ట్ అప్లికేషన్ మాత్రమే ఆన్లైన్లో చేసేది. అప్లికేషన్ తర్వాత మనకు వాళ్ళు అంటే ఈ ఫేజ్ 1 లోపల ఇంత ర్యాంక్ ఉన్నోళ్ళు రావాలి అని చెప్పి ఒక క్రైటీరియా ఉంటుంది అన్నట్టు. ఇంత ర్యాంక్ ఉన్నోళ్ళు, సో ఈ ర్యాంక్ నుండి ఈ ర్యాంక్ ఉన్నోళ్ళు ఈ డేట్ రోజు రావాలి, ఈ ర్యాంక్ నుండి ఈ ర్యాంక్ ఉన్నోళ్ళు ఈ డేట్ రోజు రావాలని చెప్పి వాళ్ళు రమ్మన్నారు అన్నట్టు. ఓకేనా. సో అట్లా ఏమైంది కదా అంటే మనకు కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్ లోపల కండక్ట్ చేయడం జరిగేది అన్నట్టు. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఒకటి ఆన్లైన్ లోపల అయ్యేది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఈ సీట్ అలాట్మెంట్ కానీ అన్నీ కూడా ఆఫ్లైన్ లోపలనే అయ్యేది అన్నట్టు. ఓకేనా. కానీ ఇప్పుడు ఏంది కదా అంటే ఇవి డివైడ్ అయినాయి కాబట్టి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ది హార్టికల్చర్ది మోస్ట్లీ 2025 లోపల ఎట్లయితే కౌన్సిలింగ్ అయిందో అట్లనే అవుతుంది అన్నట్టు. ఓకేనా. 2025 లోపల అగ్రికల్చర్ హార్టికల్చర్ సేమ్ అట్లనే అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు వెటర్నరీది మాత్రం ఆన్లైన్ లోపల చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అన్నట్టు. అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది, డాక్యుమెంట్స్ అప్లోడింగ్ ఆన్లైన్ లోపలనే ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ లోపలనే ఉంటుంది, సీట్ అలాట్మెంట్ కూడా ఆన్లైన్ లోపలనే ఉంటుంది అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంది కదా అంటే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ లోపల అయితే సో మరి ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు అని అంటే మనకు తెలంగాణ వెబ్సైట్ ఉంది కదా, టీజీ వెబ్సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ సెలెక్షన్ ఉంటుంది, అది మనందరికీ తెలుసు. ఓకేనా. సో వెటర్నరీకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది తెలంగాణ వెబ్సైట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ తెలంగాణ వెబ్సైట్ లోపల వచ్చిన ర్యాంక్ అనేది మనకు వెబ్సైట్కి సంబంధించిన అఫీషియల్స్ తోటి క్యాండిడేట్ అప్లికేషన్ పెట్టుకుంటాడు కదా, ఈ అప్లికేషన్ని బేస్ చేసుకొని తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ని బేస్ చేసుకొని వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ర్యాంక్ నిజమా కాదా తెలుసుకోవాలి. వాళ్ళు ఈ ర్యాంక్ కార్డ్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు, ర్యాంక్ నిజమా కాదా అని చెప్పి తెలుసుకుంటారు. అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అండ్ దాని తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. ఓకేనా. దాని తర్వాత కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్, ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ఎస్సి బోర్డు త్రూను. ఓకేనా. సో బోర్డు మనకు అఫీషియల్గా ఏదైతే బోర్డు ఉందో ఈ బోర్డు త్రూ తెలుసుకుంటారు ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్, ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్. ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది అఫీషియల్గా మనకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుండి తెలుసుకుంటారు. ఓకేనా. ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన బోర్డు నుండి తెలుసుకుంటారు. అండ్ కమ్స్ టు క్యాస్ట్ అండ్ ఇన్కమ్. ఓకేనా. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ విషయానికి వస్తే సో ఏదైతే వెల్ఫేర్ సొసైటీ ఉంటుందో ఆ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్టు. సో క్యాస్ట్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని, ఇన్కమ్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని సో వీళ్ళ క్యాస్ట్ ప్రాపరే ఉందా లేదా, ఇన్కమ్ ప్రాపరే ఉందా లేదా అని చెప్పి వీళ్ళే తెలుసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల. సో ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మనకు వాళ్ళ ర్యాంక్ను బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ సీట్ అలాట్మెంట్ లోపల మనకు సీట్ వస్తే ఓకేనా, సపోజ్ మనకి సీట్ అలాట్మెంట్ లోపల సీట్ వచ్చింది అనుకో, సీట్ వస్తే మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడము అనేది ఉంటుంది అన్నట్టు. అండ్ దీనికి సంబంధించిన ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్ లోపలనే ఉంటుంది అని చెప్పి మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఫర్దర్గా ఏమైనా చేంజెస్ కావచ్చు. ఓకేనా. ఇంప్లిమెంట్ కాలేదు కదా ఇంకా. సో ఒకసారి నోటిఫికేషన్ అఫీషియల్గా వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయిన తర్వాత డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం వెటర్నరీ కౌన్సిలింగ్ గురించి. ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం ఏంటి అంటే అంతా ఆన్లైన్ లోపలనే అవుతుంది అన్నారు. ఓకేనా. సో ఆన్లైన్ అప్లికేషన్, ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడింగ్, అండ్ దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను, ఓకేనా, తర్వాత సీట్ అలాట్మెంట్, ఇవన్నీ కూడా ఆన్లైన్ లోపలనే అవుతుంది అని అన్నారు. ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది అని చెప్పి అన్నారు అన్నట్టు. సో ఇందులోపల ఏమైనా చేంజెస్ అయితే మనం మాట్లాడుకుందాం. సో మనకు డిప్లొమాకి సంబంధించి అండ్ డిగ్రీ కోర్సెస్ సంబంధించి సేమ్ ప్రాసెస్ ఉండడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఏదైనా చేంజెస్ అయితే మనం ఈ తర్వాత నెక్స్ట్ వీడియోస్ లోపల ఫర్దర్గా అప్డేట్స్ లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మీరు ఏదైనా అప్డేట్ అనేది కావాలనుకున్నా, ఏ అప్డేట్ అయినా మిస్ అవ్వద్దు అనుకున్నా కూడా సింపుల్లీ మీరు చేయాల్సింది ఒకటే, అనలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.